యువకులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. పాదయాత్రలో వాళ్ళందరినీ కలిసా, మిమ్మల్ని కలిసా. వాళ్ళు ఒకటే చెప్పారు, అయా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించండి మాకు చాలని చెప్పారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 పోస్టులు భర్తీ చేసుకోవడం జరిగింది. 250 కేసులు వేశారు ఆ డిఎస్సి పైన. స్టే ఆర్డర్ ఎక్కడ రాలేదు. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి 10,000 పోస్టులు ఈ సంవత్సరంలో భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం వెతుక్కుంటూ వస్తుంది. పరిశ్రమలు తీసుకొస్తున్నాం, గ్రౌండింగ్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, రూపాయి సంపాదిస్తే ప్రభుత్వాలు రూపాయి 40 పైసలు ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, మన ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సుమారుగా రూపాయి 40 పైసలు ఖర్చు అవుతున్నాయి. మనం అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు వేయాలన్నా, బ్రిడ్జిలు వేయాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం చేయగలుగుతున్నాం. శాస్కి స్కీమ్ అని ఇలాంటి అనేక స్కీములతో అనుసంధానమై కానీ మనం చేయలేకపోతున్నాం. గత పాలకులు అప్పులు చేస్తూ బటన్ నొక్కినారు. ఆ అప్పులంతా ఈరోజు వచ్చి మన భారంగా మారింది. ఒక పక్కన వడ్డీ కట్టాలా, అసలు తీర్చాలా, మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. కరెంటు ఛార్జీలు మనం పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు మనం పెంచలేదు, చెత్త పైన పన్ను తీసేసాం. అంటే ఒక పక్కన ప్రజలపైన భారం తగ్గిస్తూ ఇంకో పక్కన ఎకనామిక్ యాక్టివిటీ పెంచి ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మన ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కేశవ్ గారు, ఆయనకు ముద్దుగా ఒక పేరు పెట్టినాం. ఆయన ఎప్పుడొచ్చినా గౌరవ మంత్రులందరూ మేము నుంచుని ఇట్లా వంగి లక్ష్మీ అని నమస్కారం పెడతాం. ఆయన అన్నాడు నాతో, నా పైన చాలా కసి ఉంది బాబు నీకు అన్నాడు. ఎందుకన్నా అన్న, ఆర్థిక శాఖ ఎందుకు ఇచ్చానైనా నాకు అని అడిగాడు. అంటే ఎంత ఇబ్బందులు ఉన్నాడో ఒకసారి ఆలోచించాను. చేయాలని తపన ఉంది, చేస్తాం, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో మేము పెడుతున్నాం. ఇప్పుడిప్పుడు ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. ప్రతి ఏడా 60,000 కోట్ల లోటు బడ్జెట్, 60,000 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తున్నాం. సో మాకు సమస్యలు ఉన్నాయి. శాఖల్లో కూడా కొత్త స్కూల్ ఏర్పాటు చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. సో ఇంకొక సంవత్సరం కష్టపడాలి. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ చేస్తున్నారు మమ్మల్ని. ఒక్క సంవత్సరం కానీ గట్టి కష్టపడితే సమస్యలు మనం అధిగమించుకుని కొత్త పనులు కూడా చేసానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏముందిలే అబ్బా, ఇంకా 10 పనులు చేయి, ఆ స్కూల్ నీకేముంది, నువ్వు మంత్రివి, చిట్కేస్తే అయిపోవాలి కదా, అంత తేలికుంటే నేనే చేస్తా కదా స్వామి. సమస్యలున్నాయి. ఒక తల్లికి వందనం కింద 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, పెన్షన్ కింద 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇట్లా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం తీసుకుంటే 15,000 కోట్లు అవుతుంది. 1,000 కోట్లు కూడా కాదు, 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఏ రాష్ట్రం చేయని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుంది. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన. మనం ప్రజలకి గుర్తు చేయాలి. ఆనాడు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి, ఆనాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా భయపడే పరిస్థితి, ఆనాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. మహిళలపైన గతంలో ఎలాంటి దాడులు జరిగినాయో మనందరం చూసాం. సో ప్రజలకి ఇది తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సంక్షేమ అభివృద్ధి 2 జోడెద్దుల బండి, ఆ 2 ముందలు తీసుకెళ్తాం. కానీ లా అండ్ ఆర్డర్ని ఎంత మెరుగుపరిచామో ప్రజలకి తెలియజేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికీ చాలా వరకు పూర్తయింది. మిగిలిన ఏంటంటే జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత డోర్ టు డోర్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. డోర్ టు డోర్ కార్యక్రమాలు అందరూ భాగస్వామ్యం అవ్వాలి, ఒక బాధ్యతగా తీసుకోవాలి, కసితో పనిచేయాలి. అప్పుడే మనం ఆశించింది మనం సాధించగలుగుతాం. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, ఒకే పార్టీ వరుసగా వచ్చేగల ఏ స్థాయికి అభివృద్ధి చెందారు. మనం చూసాం 2019 నుంచి 24 వరకు ఒక సైకో ముఖ్యమంత్రి దారి తప్పింది రాష్ట్రాన్ని. ఎంత ఇబ్బందులు పడ్డాం, రాష్ట్రం ఎంత ఇబ్బంది పడింది. కరెంటు ఛార్జీలు 6 సార్లు పెంచారు.
ప్రజల్ని అన్ని రకాలుగా పీడించారు, చెత్త పైన పన్నేశారు. ఇది ప్రజలకు చెప్పాలి. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ కార్యకర్తలు అందరం భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే మన పార్టీలో ఒక జబ్బు ఉందండి, అలక. ఒక కార్యకర్త ఆవేదనతో ఒక పోస్ట్ పెడతాడు, ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో బూత్ స్థాయి అయితే బూత్ పార్టీ అధ్యక్షుడు చేయాలి, గ్రామ స్థాయి అయితే గ్రామ పార్టీ అధ్యక్షుడు చేయాలి, మండల స్థాయి అయితే మండల పార్టీ అధ్యక్షుడు చేయాలి. సమస్యలు ఉంటాయని చెప్పారు, కానీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వ్యవస్థ ఉంది, మీకోసం పనిచేస్తున్నాం. ఏ సమస్య చిన్నది కాదు, ఏ సమస్య పెద్దది కాదు. సమస్య ఉంటే అది పరిష్కరించుకోవాలి. కూర్చుందాం, ఓర్పు సహనంతో మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కానీ అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, 5 సంవత్సరాలు ప్రాణహానితో బతికాం. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జనసేన పార్టీ ఉంది, ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ ఉంది. మన 3 పార్టీలు కలియక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్ళాలి. సో మన కుటుంబం కాస్త కొంచెం పెద్ద కుటుంబం. జనసేన ముసుగులో ఎవరో ఒకరు మనం తిట్టాడు, వైకాపోలు తిడతారు. జనసేన అని పేరు పెట్టుకుని ఆ రంగులు పెట్టుకుని మనని తిడతారు. మనకు ఆవేదన వచ్చి మనం తిడతాం, అంటే మన మధ్య చిచ్చు పెడతాం. లేదంటే భారతీయ జనతా పార్టీ ముసుగులో మనం తిడతారు, లేదంటే మన ముసుగులో వాళ్ళని తిడతారు. అంటే మన మధ్యలో ఐక్యత లేకుండా చేయాలని ప్రయత్నిస్తారు. కానీ మీ అందరూ ఒకటి చెప్తున్నా, ఏది ఏమైనా ఈ 3 పార్టీలు కలిసికట్టుగా ఉంటాయి, కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇండియా టుడే కాన్క్లేవ్కి వెళ్ళగా మొన్నటిగా దాని ముందర దానికి వెళ్ళా. అక్కడ వాళ్ళు అడిగారు 29 మీరు కలిసే పోటీ చేస్తున్నారంటే, ఎస్ 29 మేము కలిసే పోటీ చేస్తున్నాం అని చెప్పా. ఆ వీడియో మా పవన్ అన్న చూశారు. అన్న చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి, అరే 3 టర్మ్లు అంటే నువ్వు 1 టర్మ్ అంటున్నావు ఏంటినా అన్నాడు. అన్న నేనేదో అక్కడ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పా. 100% 3 కాదు 5 టర్ములు కలిసికట్టుగా పోటీ చేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసికట్టుగా నంబర్ 1 చేద్దాం అని చెప్పాను. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. మనం అడిగిన అన్ని కోరికలను తీరుస్తున్నారు. విశాఖకు ప్రైవేటీకరణ చేయొద్దన్నాం, చేయలేదు. విశాఖకి రైల్వే జోన్ మనం ఇచ్చారు. అనంతపూర్కి ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు ఇవ్వండి అంటే ఇచ్చారు. బీపీసీఎల్ రిఫైనరీ ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇట్లా అడిగిందంతా ఒక సిస్టమేటిక్గా ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మన ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా మనం సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతున్నాం అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా చాలా ఉంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. 3 పార్టీ కలయిక కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే రైట్ టైం, రైట్ పర్సన్, రైట్ లీడర్. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం నడిపించగలుగుతున్నారు. కనుకనే మనకు సమస్యలు లేకుండా ముందరికెళ్తున్నాం. ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరినీ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ కలిసికట్టుగా పనిచేద్దాం. నాడు నేడు ఎప్పుడు నా నినాదం ఒకటే, కార్యకర్తనే మా అధినేత. సో మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం, అహర్నిశలు కష్టపడతామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ 2-3 విషయాలు. ఒకటి, 2019 ముందల ఎవరైతే ఉపాధి హామీ నీరు చెట్టు కింద పని చేశారో మీరు మీ ఇంట్లో కూర్చుని డబ్బులు రాలేదంటే నాకు తెలీదు స్వామి. ఒక వ్యవస్థ ఉంది పార్టీ ఆఫీస్లో, అక్కడ శ్రీకాంత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. బిల్స్ అని ఇవ్వండి, పెండింగ్లో 5-10% ఉంది, అది యుద్ధ ప్రాతిపదికంగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది కేసులు. చాలామంది కేసుల విషయం మర్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చా కనుక ఎవరో సెల్యూట్ కొడుతున్నారులే, ఏమవుతుంది అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చేగాల ఎలక్షన్ కమిషనర్ కేసులు తీస్తారు. ఆ కేసులని దొంగ కేసులు, చేయని నేరాలపైన మన పైన కేసులు పెట్టారు. నా పైన కూడా పెట్టారు స్వామి 23 కేసులు. 23 కేసులు కానీ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? ఇక్కడ ఎవరికైనా ఎన్ని ఉన్నాయబ్బా? ఎన్ని? 23 ఉన్నాయి. 24 అంటే 24 ఉన్నాయంటావు. 23? వెరీ గుడ్. సో ఒక్కరే ఉన్నారు 23 కేసులు. SC/ST కేసు పెట్టారు నా పైన. SC/ST కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, ఏకంగా ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు. ట్రాక్టర్ని ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చని నాకు తెలియదు, ఆ కేసు కూడా పెట్టారు. అంటే ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో పెట్టారు. పార్టీలో ఒక వ్యవస్థను పెట్టాం. పార్టీ ఆఫీస్కి రండి, అక్కడ వ్యవస్థ ఉంది, మీకోసం పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా దగ్గర ఉన్న సమాచారం మేరకు సుమారుగా 3000 FIRలు ఉన్నాయి.
దాంట్లో 30,000 మంది పేర్లు, యూనిక్ పీపుల్ పేర్లు, 30,000 మంది కార్యకర్తల పేరుంది. 80% ఇప్పటికీ క్లియర్ అయింది, 20% పెండింగ్ ఉంది. దయచేసి నిర్లక్ష్యంగా వివరించదు కేసుల ఇష్యూ అని నేను ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అహర్నిశలు కష్టపడదాం, ప్రతి గడప దొక్కుదాం, ప్రతి బూత్ గెలిస్తే నియోజకవర్గం గెలుస్తాం. నేను 91,000 మెజార్టీతో మంగళగిరి గెలిచిన, కానీ 20 బూతుల్లో ఇప్పటికీ నాకు మైనస్ ఉంది. 20 బూతులు సమీక్ష చేసుకున్నా, ఆ 20 బూతులు ఎందుకు మైనస్ వచ్చింది? నాయకత్వమా, మన ప్రవర్తననా, దేనివల్ల ఇబ్బంది పడుతున్నా అనేది నేను సమీక్ష చేసుకున్నా. సో 91,000 మెజార్టీ వచ్చినప్పుడే నేను అంత కష్టపడుతుంటే మళ్ళీ మనందరం అంత కష్టపడాలి. ప్రతి బూత్ ఇంపార్టెంట్, ప్రతి ఓట్ ఇంపార్టెంట్. ప్రజల్లో తిరుగుదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. అని నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ చివరిగా కోరేది ఒకే ఒక విషయం, అహంకారం వద్దండి. 151 సీట్లు 11 అయిందంటే దానికి కారణం అహంకారం. అహంకారంతో ఎప్పుడైతే వ్యవహరిస్తామో ప్రజలు ఒప్పుకోరు. తప్పు చేసినా ప్రజలు క్షమిస్తారు. తప్పు చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమించండి, నేను తప్పు చేశానంటే క్షమిస్తారు. ఒక 2 పనులు తక్కువ చేసినా క్షమిస్తారు. కానీ అహంకారంతో ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో ప్రజలు మనకి ఫుల్ స్టాప్ పెడతారు. 151 11 అయింది. ఇది మనందరం గుర్తుపెట్టుకుని ప్రజలతో మమేక్యం అవ్వాలి, ప్రజలతో అటాచ్మెంట్ ఉండాలి. ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడినప్పుడే మనం గెలవగలుగుతున్నాం. చాలామంది అడిగారు, మంగళగిరి నియోజకవర్గంలో మీకు అంత మెజార్టీ ఎందుకు వచ్చింది? అటాచ్మెంట్ ఏర్పడింది. మంగళగిరి వాళ్ళు ఎవరో ఎప్పుడు కలవాలన్నా, వేరే ఏ పనులున్నా మానేసుకుని మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తాం. అన్ని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ కూర్చుంటా, వాళ్ళతో మాట్లాడతా, చేయగలిగినంత వరకు వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం. సో అటాచ్మెంట్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీరు అందరికి ఉందా అటాచ్మెంట్? ఈరోజు బూత్ స్థాయిలో యూనిట్, క్లస్టర్, గ్రామ, మండల, స్టేట్ కమిటీలు వచ్చారు, ఫర్ నియోజకవర్గ కమిటీలు వచ్చాయంటే అటాచ్మెంట్ ఉంది కనుక వచ్చారు. కానీ అధికారులు వచ్చినప్పుడు కొంచెం స్పీడ్గా మాట్లాడచ్చు, స్పీడ్గా వ్యవహరించవచ్చు. అది చేయొద్దండి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆలోచించండి, అట్లనే పనిచేద్దామని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ అహర్నిశలు కష్టపడదాం, పార్టీ కోసం పనిచేద్దాం. అంతేకాకుండా ఒక చిన్న విషయం మర్చిపోయాను, కార్యకర్తల ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, క్లస్టర్ యూనిట్ వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారు, రక్త పరీక్షలు చేయించాం. ఆ రక్త పరీక్షలు చేసినప్పుడు 75% మంది ఐదర్ షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, లేదంటే సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు, లేదంటే ఆయిల్ ఫ్యాక్టరీ. ఆయిల్ అంటే కొలెస్ట్రాల్, సాల్ట్ అంటే బీపీ, షుగర్ డయాబెటీస్. సో 75% మంది ఏదో రకమైన ఫ్యాక్టరీ అయ్యారు. సో మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి స్వామి. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రక్త పరీక్షలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సిస్టమేటిక్గా పైలట్లు జరుగుతున్నాయి. మీ వివరాలు వచ్చిన తర్వాత డైట్ మారాలా, ఎక్సర్సైజ్ చేయించాలా, అవసరమైతే మందులు కూడా ఉచితంగా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. కానీ రక్త పరీక్షలు మీరు చేయించుకోవాలి. అదో పెద్ద పంచాయతీగా ఉంది నాకు. మా మంగళగిరిలోనే నాకు సినిమా చూపిస్తున్నారు మా వాళ్ళు. అనామ ఎప్పుడు చేయించుకోలేదు, ఇంజక్షన్ అంటే నాకు భయం. కానీ చేయించుకోవాలి కదా, ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చాలా చాలా అవసరం. సో మీ సహకారం ఉండాలి. మీ ఆరోగ్యం నా బాధ్యత అనే గౌరవ ముఖ్యమంత్రి గారు, మన జాతీయ అధ్యక్షులు వారు చెప్తాం జరిగింది. సో ఆ కార్యక్రమంలో కూడా మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటున్నాను. చివరిగా కార్యకర్తలందరినీ కలుస్తా, తోపులాట వద్దు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలైనా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే నేను తిరిగి వెళ్తా. ఏ కార్యక్రమాలు అయితే చేయాలనుకున్నా అన్నీ చేసుకున్నా. దాల్మే సిమెంట్ అయిపోయింది, స్కూల్ సర్ప్రైజ్ విజిట్ అయింది. మన సుధాకర్ యాదవ్ గారిని కూడా వెళ్ళి కలిసాను, ఎందుకంటే వాళ్ళ తల్లిగారు చనిపోయారు. వెళ్ళాను. ఇంకా నాకు వేరే ఏం పని లేదు ఈరోజు. మిమ్మల్ని కలిసిన తర్వాతనే తిరిగి అమరావతికి వెళ్తా. సో కంగారు పడదు, తోపులాట వస్తుంది. ఓకేనా? అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహర్ అన్న ఎన్టీఆర్, జోహర్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూనా, అందరికి నమస్కారం.